నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. యూట్యూబ్లో పాపులర్ అవ్వడానికి ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యూట్యూబర్స్. రీల్స్ కోసం, వాటికి వచ్చే లైకుల కోసం అడ్డమైన వీడియోలు చేస్తున్నారు. ఒకరు మెట్రో ట్రైన్లో డాన్స్ చేస్తూ రీల్స్ చేస్తే, ఇంకొకరు డేంజర్గా బైక్ నడుపుతూ రీల్స్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ వాటిని అప్లోడ్ చేస్తూ జనాలకు సమస్యలు తెచ్చిపెడుతున్నారు. రీసెంట్గా మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో చేతిలో నోట్ల కట్టలు పట్టుకొని అడ్రస్ చెప్పి మరీ చెట్ల పొదల్లోకి ఆ నోట్లను విసిరేశాడు. ఈ వీడియోతో ఫేమస్ అవుదామని అనుకుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. రీల్స్ కోసం, వాటికొచ్చే లైకుల కోసం ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు ఇప్పటి యూత్. రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగుల్చుతున్న వారు కొందరైతే, మరికొందరు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా సరే ఒకే ఒక్క వీడియో వైరల్ అయితే చాలు, రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలి అనుకుని కనీస జాగ్రత్తలు పాటించకుండా రీల్స్ చేస్తున్న వారు కొందరైతే, ఫాలోవర్లు పెరిగితే ప్రమోషన్లతో డబ్బులు సంపాదించొచ్చు అనుకుంటున్న వారు మరికొందరు. ఇలా కారణాలు ఏమైనా సోషల్ మీడియాలో ఫాలోవర్లు రీల్స్ మోజులో పడి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫోన్ దగ్గర లేకపోతే నిద్ర, మనశ్శాంతి రెండూ ఉండవు. ట్రెండింగ్ ఏంటో తెలుసుకోవడంలో మన పక్కన ఉన్నవారి కంటే ఎక్కడ వెనుకబడిపోతారో అన్న భయంతో ఫోన్ను మాత్రం వదిలిపెట్టరు. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిపోయింది. అందులోనూ రీల్స్ చూడడం, చేయడం అనేది బాగా అలవాటుగా మారిపోయింది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ రీల్స్ మాయలో పడ్డారు. పాపులారిటీ కోసం బాలానగర్ కు చెందిన యూట్యూబ్ భానుచందర్ అనే యువకుడు మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్స్ చేశాడు. ఇందులో భాగంగా అతడు నోట్ల కట్టలు చేతిలో పట్టుకుని హైవేపై అడ్రస్ చెప్పి మరీ చెట్ల పొదల్లోకి ఆ నోట్లను విసిరేశాడు. చేతిలో నోట్ల కట్టలు పట్టుకుని 20,000 రూపాయలు రోడ్డు పక్కన విసిరేశాడు. వీడియో చూసిన వారు ఎవరైనా సరే వచ్చి తీసుకోవచ్చని చెప్పాడు. ఇదంతా వీడియో రికార్డ్ చేసుకుని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు భానుచందర్ ను అరెస్ట్ చేశారు. రీల్స్ పిచ్చితో యువత ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా పోయింది. ఆమెను చూడండి, నడుస్తున్న ట్రైన్లో రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయింది. కొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే, మరికొందరు ఎదుటి వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.